అయింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విఘ్నేశ్వరుడికి ఎందుకు ప్రథమ పూజ? విఘ్నేశ్వరుడు అంటే నీలో విఘ్నాలు లేకుండా చేసుకో, నీలో అన్ని మంచిగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా. ఒక నిమిషం పెన్ను తీసుకుంటా, రాసుకుంటా. చెప్తా. విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడికి ఎందుకు ప్రథమ పూజ అంటే అడొక ఆకారానికి కాదు, ఆ విఘ్నేశ్వరుడు అంటే నీలో విఘ్నాలు లేకుండా చేసుకోవడం, నిన్ను నువ్వు సమానత్వంగా ఉంచుకోవడం, నువ్వు బాధపడకుండా ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండడం. నువ్వు బాధపడకుండా ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండడం, అది బేసిక్ లక్షణం మనిషికి. అందుకే విఘ్నేశ్వరుడు తొలి పూజ ఆయనకే. ఎందుకు అంటే మనం బుద్ధే సరిగా పెట్టుకోవాలి. ఫస్ట్ మన బుద్ధినే, మన మనసునే సరిగ్గా ఉంచుకోవడం. అదే సరిగ్గా లేకుంటే నువ్వు దానిపైన ఎన్ని అందాల మేడలు కట్టినా ఉండవు అవి. అందుకే ప్రథమ పూజనీయ దగ్గవాడు విఘ్నేశ్వరుడు అని. ఎందుకు అంటే నీ బుద్ధిని సరిగ్గా పెట్టుకుంటే దానిపైన ఏమైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నిన్ను నువ్వు సర్దిద్దుకో, తర్వాత విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి. నీ బుద్ధిని సరిగ్గా పెట్టుకున్నప్పుడు నీకు ఆ జ్ఞానం అనేది వస్తుంది. సుబ్రహ్మణ్యుడు అంటేనే మంచి జ్ఞానం. తర్వాత బ్రహ్మ సరస్వతి. సృష్టికి మూలం. నువ్వు సృష్టి చేయాలంటే, ఏదన్నా ఒకటి క్రియేట్ చేయాలంటే ఏం కావాలి నీకు? బ్రహ్మదేవుడు ఉండాలా, జ్ఞానం కావాలి నీకు. జ్ఞానం ఉండాలా. జ్ఞానం అంటేనే బ్రహ్మ అంటేనే జ్ఞానం. ఓకే ఓకే. ఆ జ్ఞానం దేని ద్వారా వస్తుంది అంటే సరస్వతి. చదువు ద్వారానే వస్తుంది అది, అక్షరం ద్వారానే వస్తుంది అది. అందుకు బ్రహ్మ సరస్వతి వాళ్ళిద్దరూ ఒక జంట, భార్యాభర్తలు అయినారు. అంటే మళ్ళా మనుషులా, వీళ్ళు ఆకారాల నిరాకారాల, ఏంటది, దానికి పూజ ఉందా లేదా మీరే నిర్ణయించుకోండి ఇవన్నీ. అందుకే చెప్తాను, మీరు నిర్ణయించుకోండి అనింది. తర్వాత విష్ణు అంటే ధర్మం, స్థితికారకుడు. ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు ఈ ధర్మంగా నడుచుకోగలుగుతావు. మళ్ళీ ఆ విష్ణువుకి లక్ష్మిని ఎందుకు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎందుకు అంటే, లక్ష్మి అంటే ధనం అనే కాదు, ఐశ్వర్యం. నువ్వు ఏదన్నా ఆస్తి, అంతస్తు, సత్ప్రవర్తన, ఇవన్నీ ఆ లక్ష్మి కిందకే వస్తాయి. ధనము, ధాన్యము, నీ మాట, నీ నడక, ఇవన్నీ లక్ష్మి కిందకే వస్తాయి. అందుకు ఆ లక్ష్మి, ఆ నడత, అవన్నీ ఉంటే నువ్వు ధర్మంగా మళ్ళీ నడుచుకోగలుగుతావు.
నడుచుకునే శక్తి నీకొస్తది. మళ్ళీ శివుడు లయకారకుడు. లయం అంటే మోక్షం. మళ్ళీ అమ్మవారు ఎవరు అంటే శక్తి. శివుడికి శక్తినే ఎందుకు అంటే నువ్వు మోక్షం పొందాలంటే నీకు కావాల్సింది ఏంటి? శక్తి. జ్ఞాన శక్తి. ఇది మనిషి యొక్క జీవన చక్రం. ఈ జీవన చక్రాన్ని పరిపూర్ణం చేసుకోవడం ఏమిటి అంటే ఇదే. మళ్ళీ అన్ని కలిపి ఒక వాక్యంలో చెప్తాను. మనల్ని మనము పరిపూర్ణమైన మానవత్వం గల మనిషిగా ఉన్నప్పుడు మనిషిగా ఉన్నప్పుడు మంచి జ్ఞానం వస్తుంది మనకి. మంచి జ్ఞానంతో బ్రహ్మ జ్ఞానాన్ని పొందొచ్చు. ఆ బ్రహ్మ జ్ఞానం ఉంటే మనం ధర్మంగా నడుచుకోవచ్చు. ఆ ధర్మంగా నడుచుకున్నప్పుడు మనకు మోక్షకాంత ముక్తికాంత లభిస్తుంది. మన దగ్గరికి వస్తుంది, మనల్ని వరిస్తుంది. మోక్షకాంత మనల్ని వరిస్తుంది, మనల్ని వరిస్తుంది. అంటే మనిషి జీవన విధానం ఏ రకంగా ఉండాలి అనేది దీంట్లో ఒక అంతరార్థం. ఇప్పుడు దీన్ని పూజించాలనా ఆచరించాలనా? అందుకే మీకే వదిలేస్తాను అనింది. ఆచరించాల. ఎందుకు పత్రిజీ విగ్రహారాధన వద్దన్నాడో ఇప్పుడు అర్థమైందా? అయింది. మనం ఆడ విగ్రహాలు పెట్టి పూజ చేస్తే తప్పు అని కాదు, చెయ్యడం ఎందుకు అని తెలుసుకొని చేస్తే తప్పులేదు. మళ్ళీ అది తెలియకుండా నువ్వు చేసినన్నాళ్ళు ఏం ప్రయోజనము లేదు. డబ్బులు ఖర్చు తప్ప, సమయం ఖర్చు తప్ప. ఈ జ్ఞానం ఈ రోజుకి అందింపబడిన జ్ఞానం. ఎందుకు అంటే ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి, పుట్టినరోజు. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ఆయన నిరూపించుకోవాల్సి వచ్చిన రోజు భక్తుడి కోసం. నువ్వు ఉన్నావని నువ్వే నిరూపించుకో అన్నాడు ప్రహ్లాదుడు. అట్లాంటి ఒక దివ్యావతారం ఈ రోజు. దివ్య అవతారం వచ్చిన రోజు, కారుణ్య అవతారం, దయ అన్ని నిండిన అన్ని అవతారాల్లో ఒక్క చోట వస్తే ఇది ఈ లక్ష్మీ నరసింహస్వామి మాత్రం అణువున నిండిపోయినాడు. ఎందుకు అంటే ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు అన్నాడు కదా వాళ్ళ నాన్నతో హిరణ్యకశిపుడితో. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అణువున ఆ నరసింహస్వామి అణువున నిండిపోయినాడు. ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి టక్కని రావడానికి మళ్ళా ఆలస్యం అవుతుంది అక్కడ ఇక్కడ ఉంటే అని. ఏ ఒక్క చోటనో ఉంటే ఆలస్యం అయిపోతుంది అక్కడి నుంచి వచ్చేదానికని అణువున నిండిపోయి
ఎక్కడ చూపిస్తే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉమ్, అందుకు ఆ స్తంభంలో చూపిస్తే కూడా ఆ స్తంభంలో నుంచి వచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. ఉమ్, ఆడ ఆయన కారుణ్యం చూడు, భక్తుడి కోసం ఎంతకైనా ఉమ్, ఆయన నిరూపించుకోవడానికి ఎంత కిందికి వచ్చినాడు దిగి. అవును. ఆయనే అంత కిందికి వచ్చినప్పుడు భక్తుడి కోసం మనం ఎంత వినయ విధేయతలతో ఉండాలా. అవును, ఉండాల. మనం విర్రవీగితే మన దగ్గరికి వస్తాడా భగవంతుడు? రాడు. థ్యాంక్ యూ.